ఈ యొక్క సాయంకాల సమయంలో ఉపవాస కూడికకు మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకొని మరి ఈ రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభు, స్తుతులయ్యా, శ్రీనుడా, స్తోత్రాలయ్యా, శ్రీనుడా, మీకు వందనాలు ప్రభు. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, అద్భుతమైన దేవుడవు అయ్యా, మీకు వందనాలు ప్రభు, స్తోత్రములయ్యా, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మదగిన దేవుడా, మీకు వందనాలయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా కూడా మీ రెక్కల చాటును భద్రపరిచి ప్రభువా మీ యొక్క పాదాల చెంతకు చేరడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మీకు స్తోత్రములు. ప్రపంచమంతా కూడా భయాందోళనతో గడగడలాడుతూ నా తండ్రి ఏమి చేయడానికి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటుండగా ప్రభువా నా తండ్రి, ఒక్కసారి నీ కృప చూపమని అడుగుచున్నామయ్యా, ఒక్కసారి నీ దయ చూపమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా, కృప చూపి కనికరించమని అడుగుచున్నాం. నా తండ్రి, నీకు వందనాలు. మా పట్టణంలో చాలా విపరీతంగా కేసులు పెరిగిపోతా ఉన్నాయి ఆ ప్రభువా. మరి మా దేశంలో, ప్రపంచంలో అయ్యా భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఏనాడు ఇప్పుడు ఎవ్వరు ఊహించని విధముగా నా తండ్రి అయ్యా ఈ రోజున మేము చూస్తూ ఉన్నప్పుడు ప్రభువా అయ్యా నీ ఉగ్రత అంటే ఏమిటో ప్రభువా, నీ యొక్క కోపం అంటే ఏమిటో ప్రభు నైనా నీ స్తోత్రములు మేము చూచుచున్నామయ్యా. కనికరించు ప్రభు నా తండ్రి, ఒక్కసారి ప్రభువా అయ్యా నీ దయలో భద్రపరచమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మా తండ్రి మీ హస్తం ఒక్కసారి చాపి ప్రభువా అయ్యా నీకు వందనాలు, నీ కృప చేత బలపరిచి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నినివే పట్టణాన్ని ప్రభువా 120,000 మంది ఉన్నటువంటి ఆ నినివే పట్టణాన్ని ఏ విధంగా అయితే ప్రభువా మీరు రక్షించారు ప్రభువా అయ్యా, చేయతలచిన కీడును అయ్యా మన యొక్క మనస్సును మార్చుకొని ప్రజలు పశ్చాత్తాపడి వారు అయ్యా నీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుకునుట వలన నా తండ్రి ఏ విధముగా అయితే అయ్యా నీవు మనస్సు మార్చుకొని నినివే పట్టణమును రక్షించావు ప్రభు. ఈ రోజున మా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ప్రభువా రక్షించమని అడుగుచున్నాం తండ్రి. కాపాడమని అడుగుచున్నాం ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. మీ రెక్కలతో కప్పమని అడుగుచున్నాం ప్రభు. ఒక్కసారి ప్రభువా కృప చూపండి ప్రభు. ఒక్కసారి నీ కృప చూపండి రాజా. అయ్యా 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 నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో హృదయాలు అయ్యా రోధిస్తూ ఉన్నాయి ప్రభు, కన్నీళ్లు కాలుస్తున్నాయి తండ్రి. అయ్యా దిక్కుతోచని పరిస్థితుల్లోనికి ఐశ్వర్యవంతులమని చెప్పుకుంటున్నారు. ఆయన భాగ్యాలు భోగాలు ఉన్నాయని ప్రభువా ఆయన ఉన్నవారి ప్రభువా అయ్యా వేదనలు రోదనలు ఉంటూ ప్రభు అనేక కుటుంబాలు అయ్యా చిందరవందర స్థితిలో మారిపోతూ ప్రభువా అయ్యా భయంకరమైన పరిస్థితులు ఉండగా నా తండ్రి ఒక్కసారి అయ్యా ఒక్కసారి నీ కృప చూపమని అడుగుతున్నాం ప్రభు. అయ్యా ఒక్కసారి నీ దయ చూపమని అడుగుతున్నాము ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ రాత్రి జరుగుతున్న ఈ కోడికను మీరు దీవించండి ప్రభువా. నా తండ్రి మీకు స్తోత్రములు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వీక్షించబోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రములు. మీ ఆత్మాధర్యములు జరిగించుకోండి ప్రభువా. మీ స్తోత్రములు. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, సంఘమంతటిని దీవించండి ప్రభువా. స్పష్ట కార్యములు యేసు నామములు ఆజ్ఞాపిస్తున్నాం అయ్యా. మీ కార్యములు, మీ ఉన్నత కార్యములు జరగనేమని అడుగుచున్నాం ప్రభు. కృప చూపి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందండి, ఆశీర్వదించండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుకుందాం. 2 పాటలు. మొదటిగా మహోన్నతుడా అనే పాట పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత ఉన్నది అనే పాటను పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను
పిల్లరా మరొక పాట కూడా పాడుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. మనందరికీ తెలిసిన పాట, ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా అనే పాట పాడుకుంటూ యేసయ్యని ఘనపరుద్దాం. హల్లెలూయా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చడన్నా, పవిత్ర జీవం తెచ్చడన్నా, చరిత్రలోనికి వచ్చడన్నా, పవిత్ర జీవం తెచ్చడన్నా, అద్వితీయుడు ఆదిదేవుడు, ఆదరించును ఆదుకొనును, అద్వితీయుడు ఆదిదేవుడు, ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, విడిచి వచ్చడన్నా, నరులలో నరుడై పుట్టడన్నా, పరమును విడిచి వచ్చడన్నా, నరులలో నరుడై పుట్టడన్నా, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణించెను, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, సిలువలో ప్రాణం పెట్టడన్నా, మార్గము తానే అన్నాడన్నా, సిలువలో ప్రాణం పెట్టడన్నా, మార్గము తానే అన్నాడన్నా, మహిమకు మృత్యుంజయుడు, క్షమించును జయమిచ్చును. మహిమకు మృత్యుంజయుడు, క్షమించును జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, మహిమలు ఎన్నో చూపడన్నా, మార్గము తానే అన్నాడన్నా, మహిమలు ఎన్నో చూపడన్నా, మార్గము తానే అన్నాడన్నా, మనిషిగా మారిన దేవుడిగా మరణము పాపము తొలగించెను, మనిషిగా మారిన దేవుడిగా మరణము పాపము తొలగించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి కళ్ళు ఉంచండి. కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని గణపరిచే సమయం ఇది. యేసయ్య నామాన్ని ప్రతిమలాడుకునే సమయం. ప్రభువా, నా పక్షంగా ఉండవా, ఒక్కసారి నీ దయ చూపవా, ఒకసారి నీ కరుణ చూపవా,
నీ ప్రేమ చూపవా? ప్రపంచమంతా కూడా గడగడలాడుతూ సింహాసనాలు అధిరోహించిన అధిపతులు మొదలుకొని చిన్నవారి వరకు కూడా గడగడలాడుతున్న కాలం ఇది. ప్రభుని అడుగుదాం. ప్రభు ఒక్కడే గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. మన పట్టణ క్షేమము, మన సంఘ క్షేమము, ఈ ప్రపంచ క్షేమము ప్రభుని అడుగుదామా? మన దేవుడు శక్తి గలవాడు. నువ్వు అడిగితే, ఈ పాపము నుండి పశ్చాత్తాపపడితే, దయ చూపి కరుణ చూపి నేను ఆదరించి నీ మీద ఉన్న తెగులు నుండి నిన్ను విడుదల చేయగల దేవుడు. రాత్రి ఒక్క మాట ప్రభుని అడుగుదాం. అలాగే కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి. ఎజ్రా గారి కుమారుడు ప్రకాష్ మరి భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. బాలేకుండా ఉన్నాడు. ప్రార్థన చేయాలని కోరారు. తన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి కొంతమంది బలహీనులుగా ఉండగా ప్రభు బలపరిచి శక్తినిచ్చేలాగా ప్రత్యేకంగా మనము ప్రార్థన చేద్దాం. అలాగే ఈ రాత్రికాల సమయంలో విదేశాల్లో మన ప్రియబిడ్డలు ఉన్నారు. వారి క్షేమం కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపాక్షేమముల కొరకు మనం అడుగుదాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దైవజనుల ఆరోగ్యం కొరకు ప్రార్థించేద్దాం. అలాగే చిన్నపిల్లలు, గర్భిణీలు మరి ఇలాంటి ఈ సమయంలో మరి చాలా మరి భయంకరమైన శ్రమ, బాధ పడవలసినటువంటి ఈ కాల పిల్లరా, మరి గర్భిణీలుగా ఉన్న మన సహోదరులిద్దరు జైమని అండ్ తబిత, మరి వారిద్దరిని కూడా ప్రభు చేతులకు అప్పగిద్దాం. మరి సుఖకాంపు కావాలని ప్రార్థన చేద్దాం. అలాగే ముగ్గురు జరుషా, తబిత అండ్ జైమని, మరి ముగ్గురు బిడ్డలు మరి గర్భిణీలుగా ఉండగా దేవుడు వారిని బలపరిచి మరి సుఖమైన కాన్పు ఈ భయంకర కాలంలో దేవుడి కృప చూపినట్లుగా మనము ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. మరి రాత్రి ప్రభుని అడుగుదాం. ఏకీభవిస్తున్న మీరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అన్నక్క ప్రార్థన చేస్తుంది. ప్రార్థన మీకు వినబడుచుండగా ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. స్తోత్రం నైనా పరిశుద్ధుడి తండ్రి, దేవాది దేవుడు ప్రభా, కృపగల స్వామి, ప్రేమగల దేవుడైనా, చాలగల దేవుడు, దయగల యేసయ్యా, నీ సన్నిధి, నీ పాదముల ప్రభా వారంతా కాచి కాపాడి నేను శనివారం పోసుకుంటున్న ప్రభా, ఇంతవరకు నేను ప్రభా పాటలు విన్నారు స్వామి తండ్రి. ప్రభా దేవాది దేవుడు తండ్రి నైనా ప్రభా, నైనా ప్రభా ఎంతమంది నేను ప్రభా తండ్రి వాట్సాప్ ద్వారా, నెట్ ద్వారా నేను ప్రభా ఎంతమందికి వాక్యం ప్రభా తండ్రి నేను ప్రభా వెళ్తున్నాయి ప్రభా తండ్రి, ఎంతమంది చూస్తున్నారు ప్రభా తండ్రి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా తండ్రి. వాళ్ళకి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి నేను ప్రభా తండ్రి వాక్యం ప్రభా రాకలో ప్రభా కలుపు కాలంలో ప్రభా తండ్రి నాయన వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించి రాకడ కోసమైనా అయా సిద్ధపడకు మీ సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన. ప్రభా ఇస్రాయేల్ నిత్యం హెచ్చరిస్తే నాయన యూదులు శ్రామం కలిగించండి, యూదుల భాష నేర్పించి చండి పిల్లలు యవనస్తులందరికీ మీ కాపుదలయ్యా అయా నీ తోడుగా ఉండి నడిపించండి నా దేవా. నీ స్తోత్రనైనా ప్రభా తండ్రి. దేశముందా ప్రభా తండ్రి, దేశములకు నేను ప్రభా తండ్రి నాయన భయంకరమైన ప్రభా వ్యాధినైన ప్రభా మరణం ప్రభా తండ్రి నైనా ప్రభా ఎటు చూస్తే తండ్రి నైనా ప్రభా ఎటు చూస్తే భయంకరంగా ప్రభా తండ్రి నాయన అయా విడిపించి నాది నువ్వు తప్ప లోకంలో ఏది విడిపించలేదు ప్రభా తండ్రి నాయన. అయా నీ ఉగ్రతని కోప
పని జరిగించి నీ నామ కనపరచండి ప్రభా. అయ్యా నన్ను క్షమించి నీ పని జరిగించండి, నీ పరిచర్య నైనా అధికమైన ప్రభా సేవ జరిగించి నీ రాకడ కోసమైనా అనేక మంది సిద్ధపడడానికి మీ సహాయం చేయండి నాయన. అయ్యా మీకు తెలియకుండా ఏది జరగదు ప్రభా తండ్రి. యేసయ్యా అయ్యా నినివే పట్టణాన్ని రక్షించిన నా దేవుడివి తండ్రి. అయ్యా మా పట్టణాన్ని మీరు రక్షించి శ్యామం కలిగినట్లయినా ఆ కీడుని మీ ప్రభా తప్పించినట్టు మీ సహాయం చేయండి ప్రభా తండ్రి. ప్రభా సంఘ బెట్లు పరిచర్యలు సందేశం నడిపి టీచర్లు ఆయన అయ్యా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నీ కాపుదని మీ సహాయం చేయండి ప్రభా. ముగ్గురు ప్రభా బెట్లు ప్రభా తండ్రి దాసులు చెప్పారయ్యా. ఆ ముగ్గురు పేర్లు మీరు జ్ఞాపకం చేస్తున్నాయినా చక్కని డెలివరీ ఆరోగ్యమైన బిడ్డలనైనా అందమైన బిడ్డని బిడ్డలకి ఇచ్చినకి నీ సన్నిధిలో సాక్షిగా వాడపడకి మీ సహాయం చేయండి అయ్యా. ప్రకాశం మొట్టని స్వస్థపరచండి, బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంఘంలో ప్రభా అనేక మంది బలహీనతలో ఉన్నారు ప్రభా, ఆత్మీయులు నాయన అయ్యా స్వస్థపరిచి నీ రాకడతో సిద్ధపడకి మీ సహాయం చేయండి నాయన. అయ్యా దాసులు చెప్పిన పేర్లన్నీ దీవించండి అయ్యా. మా దేశ నాయకులు దేశ అధికారులు నాయన అయ్యా ప్రధాని ప్రభు అనేక మందికి రక్షణ ఇచ్చినకి నాయన. ఐపీఎస్ అందరినీ ఐపీఎస్ నాయకులు మీరు జ్ఞాపకం చేస్తున్నాయన అయ్యా. మా సంఘదాసు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు అనేక కార్యక్రమాల ప్రభావ దీవెనకరంగా జరిగించి మా బిడ్డలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ నీ కాపుదల ఉంచి ప్రభావ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నైనా అన్ని ఆరాధన ప్రభావాన్ని దీవెనకరంగా జరిగించి త్వరగా సంఘాలు తెరబడికి ప్రభావ అయా గ్రామమంతా చుట్టుపక్కల రక్షణ వాక్యాన్ని ఇచ్చి నీ పని జరిగించి సమత వ్యాధిని అప్పుడే కాల్చివేసి పరమైన కార్యాలు సంఘ పైన మీరు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చి నడిపించి నీ దాసు నిలబడుకు నాతోటి నీ బిడ్డలందరితో నేను వీరుండి మీరు మాట్లాడి నడిపించి దీవించాను. కుమార్తెని ముట్టండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రతన కుమార్తెనైనా చదివే బ్రదర్నైనా బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని నామానికే మహిమ తెచ్చి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట మమ్మీ పాడి వినిపిస్తారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట. అలాగనే సిస్టర్ వరలక్ష్మి చిన్ని భద్రాచలం గర్భిణీగా ఉంది, ప్రార్థన చేయమని కామెంట్ రూపంలో తెలియజేసింది. 7వ నెల. మరి తప్పకుండా ప్రార్థన చేస్తామమ్మా, మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. సిస్టర్ వర భద్రాచలం చిన్ని ఆమెను కూడా జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ బ్లెస్ ఆమె సేవకురాలు పాస్టమ్మ గారు, భద్రాచలంలో పాస్టమ్మ గారు. మరి ఆమె యొక్క సుఖ ప్రసవం కొరకు ఈ భయంకర కాలంలో మరి దేవుడి దయ కొరకు తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నామకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే.
హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మంచి సమయము మీ అందరితో కలిసి చర్చిలో మరి కలుసుకోవడం, ప్రార్థన చేయడం కొంత మరి ఇబ్బందికర లేక కరోనా కేసులు ఎక్కువగా ఉంటున్న ఈ సమయంలో మరి ఆన్లైన్ ద్వారా ఈ విధంగా మీ సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మీ యొక్క దేవుని కొరకు మీకున్న ఆసక్తిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరందరూ బాగున్నారు కదా, ప్రభువులో ఎదుగుతూ ఉన్నారు కదా. మరి ఒకరి ముఖాలు ఒకరు కనీసం వారంలో 3 లేక 4 సార్లైనా మనం చూసుకునే అలవాటు ఉంది. చర్చిలో, ప్రార్థనలో, గృహ కూడికల్లో, ఉపవాస కూడికల్లో, ఆరాధనలో మరి కూడుకొని సంతోషంగా ప్రభువుతో గడిపే సమయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. మరి ఆ సమయాలు మరలా తిరిగి ఎప్పుడు వస్తాయని మరి ఆ అమూల్యమైన ఆ గొప్ప సమయాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు కూడా అలాగే ఎదురు చూస్తున్నారని నేను ప్రభువు నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మరొక అంశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. యెహోవా యందు భయభక్తులు కొనసాగించుచున్నావా అనే మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దాదాపు మార్చి నెల 22వ తారీఖు నుంచి మరి ఏమాత్రం కూడా మనకి సంఘంలో ఆరాధనలు లేవు, గృహ కూడికలు లేవు, ఫాస్టింగ్ ప్రేయర్స్ లేవు, మనము కలుసుకోలేకపోతూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచం యొక్క క్రైస్తవ్యము భయంకరమైన స్థితిలోనికి దిగజార్చాలని సాతానుడు అనుకుంటున్న వేళ దేవుని బిడ్డల యొక్క భక్తి జీవితాన్ని, దేవుని బిడ్డల యొక్క మరి క్రైస్తవ జీవితాన్ని దిగజార్చి మరి భయంకరంగా వాడు చేయాలనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ప్రియులారా, మన భక్తిని కాపాడుకోవాలి. మన భక్తిని సాతానికి అప్పగించకూడదు, లోకానికి పాపానికి అమ్ముడుపోకూడదు. మరి దేవుని యందు మనకున్న భక్తిని మనము కొనసాగించాలి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథాన్ని ఒకసారి తీయండి. యోబు గ్రంథము 15వ అధ్యాయం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. ఈ రాత్రి ఈ గొప్ప మాటలను మీ ముందు పెట్టి మరి మనకి ఉన్నటువంటి భయభక్తులను వాటిని చూస్తూ మన భయభక్తులకు మనమే మార్పులు వేసుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క భక్తి జీవితము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా, లేక కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు మరి దేవుని మందిరానికి వెళ్ళలేకపోవటం వలన మన భక్తి జీవితం కూడా ఆగిపోయిందా అనే విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి మాటలు, ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. చూసారా, గమనించండి. భయభక్తులు అంటే ఎంత శ్రేష్టమైనదో అన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యందు భక్తి కలిగి జీవించుట ఎంత ఉన్నతమైనది, ఎంత అమూల్యమైనది ప్రియులారా. గమనించండి, భక్తి చేయుట అందరికీ సాధ్యం కాదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్న వారికి సాధ్యం. దేవుని చేత ఏర్పాటు చేయబడి మరి భక్తిలో సాగుతా ఉన్నప్పుడు అనేక విధాలైన శోధనలు, బాధలు, కలవరములు మనల్ని భయపెడుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎవరినైతే సేవిస్తున్నామో, ఎవరు ఎందైతే భయభక్తులు కలిగి ఉన్నామో ఆ మహోన్నతుడైన దేవుడు మన పక్షంగా ఉంటాడు అనే విషయాన్ని ఈ రాత్రి మీ జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తి అనగా గమనించిన, ఇంతకు ముందు చక్కగా ప్రార్థన చేసుకునేవారు, ఇంతకుముందు చక్కగా ప్రభువుని గణపరిచేవారు. ఇప్పుడు ప్రతిరోజు మరి సెలవు దినాల్లో ఎక్కువగా ఉంటున్నాం. మరి ఏం చేస్తున్నాం? టీవీతో ఎక్కువ సమయం గడుపుతున్నామా? సర్వే చెబుతున్న ఈ రోజున మరి సినిమాలు ఎక్కువగా చూస్తున్నారట ప్రజలు, టీవీ ఎక్కువ వాడుతున్నారట. ఈ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ వీళ్ళున్నారు చూసారా? అయ్యి బాబోయ్, ప్రజలకు మేము నెట్వర్క్ అందించలేకపోతున్నాం బాబోయ్, అంత ఎక్కువ నెట్ వాడేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. అంటే ఈ రోజు నువ్వు దేనికి అమ్ముడిపోతున్నావు? దేనికి నువ్వు అమ్ముడుపోయి అతుక్కుపోతున్నావు? ఈ రోజున భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈ లాక్డౌన్ లో నీ భక్తి కూడా లాక్ అయిపోయిందా? దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం నుండి ఒక మాట మనం చూద్దాం. 7వ అధ్యాయము 14వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధ్యాన మధ్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు. చూసారా? ధాన్య మధ్యములు కావాలనని గుంపులు కూడుదురు. గమనించండి, ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, హృదయపూర్వకముగా నన్ను బ్రతిమలాడుకోవటం లేదు. భక్తి అంటే ఏంటి? భక్తిలో 2 రకాలు ఉన్నాయి. నిజమైన భక్తి, అబద్ధ భక్తి. లేకపోతే మరి భక్తి డూప్లికేట్ భక్తి. ఏమండి? నిజంగా భక్తి చేస్తున్నట్లుగా చేసే భక్తి 2 రకాలు. అంటే నిజమైన భక్తి, నటించే భక్తి అన్నమాట. ఈ రోజున ప్రార్థన చేస్తాం, పొద్దున లేచి 2 పెదాలు కలుపుతాం 1 నిమిషం, తర్వాత ఒక మాట మాత్రం మనకు వచ్చు, ఆమేన్ కదా. మన రాత్రికే ఈ మధ్యలో అంతా కూడా వ్యర్థం చేస్తూ ఉంటాను ప్రియులారా. గమనించండి, హృదయపూర్వకముగా నీవు దేవుని బ్రతిమలాడుకోవాలి, హృదయపూర్వకముగా నీవు ప్రభువుని వేడుకోవాలి. భక్తిలో మొట్టమొదటి మెట్టు హృదయపూర్వకంగా దేవుని అడగాలి. నీకేంటి కావాలి? నీ జీవితంలో, నీ కుటుంబంలో మనశ్శాంతి లేదా? నీ కుటుంబంలో సమస్యలు వెంబడి సమస్యలు వస్తున్నాయా? చీకటి శక్తులు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయా? భయంకరంగా నీ కుటుంబంలో వ్యాధులకు గురవుతూ ఉన్నావా? కరోనా అనే వ్యాధితో పాజిటివ్తో బాధపడుతూ ఉన్నావా? నువ్వు ఏ రకంగా బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా హృదయపూర్వకంగా నీ ప్రభువును అడిగితే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు నీ జీవితంలో అద్భుత కార్యం. స్తోత్రం కలుగును, గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించండి, హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. నీ జీవితంలో కొనసాగించు. నెంబర్ 2, 119వ కీర్తన 126వ వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన 126వ వచనం చదువుదాం. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. జాగ్రత్త, ఈ మాటను జాగ్రత్తగా గమనించాలని ప్రభు ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను.
దేవుని బిడ్డలారా గమనించండి, జనులు ఏం చేస్తున్నారు ఈ దినాన్ని? భయభక్తులు నిలపవలసినటువంటి జనులు, భయభక్తులు నిలపవలసినటువంటి దేవుని ప్రజలు ఈ రోజున అనేక మంది ఏం చేస్తున్నారు అని అంటే, జనములు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. గమనించండి, దేవుని ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేయొద్దు. దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యర్థము చేయొద్దు. దేవుని ధర్మశాస్త్ర జాగ్రత్త. దేవుని వాక్యమును విన్నటువంటి మనము దేవుని వాక్యమును విన్నది విన్నట్టుగా మన హృదయంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, దేవుని వాక్య ప్రకారముగా నేను ముందుకు నడవాలి అనే ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. గమనించండి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు తన కార్యము జరిగించుటకు ఇదే సమయము. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఎ మిరాకిల్. ఒక అద్భుతానికి ఇది సరైన సమయం. అమ్మా అయ్యలారా, నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగడానికి ఇదే సమయం అని ప్రభు సెలవిస్తున్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక ఘనమైన కార్యము జరగడానికి, ఒక ఉన్నతమైన కార్యము జరగడానికి, మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ కుమార్తెలు, మీ కుమారుల జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరగడానికి, సమాజంలో పట్టి పీడించబడుతున్నటువంటి ఈ భయంకర బలహీనత రోగములో విషయంలో ఒక అద్భుతమైన కార్యము జరగడానికి ఇదే మంచి సమయము అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే నీవు దేవుని యందు భయభక్తులు నిలపవలెను, దేవుని యందు భయభక్తులు కొనసాగించవలెను. దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే నీవు నిలుపుతావో, దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించడానికి ఇదే సమయం అని ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సేవకునిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. యోబు గ్రంథంలో నుంచి మరలా ఒక మాట చదువు. 27వ అధ్యాయము 10వ వచనంలో, యోబు గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తులు చేయు క్రియలను నేను దాచిపెట్టను. గమనించండి, సర్వశక్తుడు చేయు క్రియలు గురించి మాట్లాడుతున్నాడు. సర్వశక్తుడు చేసేటటువంటి క్రియ, దేవుని బిడ్డలారా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. సర్వశక్తుని యందు ఆనందిస్తే సర్వశక్తుడు చేసే అద్భుత కార్యాలను చూస్తాం. సర్వశక్తుని యందు ఆనందించడం అంటే ఏమిటండి? ప్రభునందు భయభక్తులు నిలపడం, లోకానికి దూరంగా ఉండడం, పాపానికి దూరంగా పారిపోవడం నీ జీవితంలో అలవాటు చేసుకో నా సోదరి సోదరుడా. సర్వశక్తుని యందు నీవు ఆనందించగలిగితే సర్వశక్తుడు చేసే అద్భుత కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ 5వ అధ్యాయం యోబులోని 5వ అధ్యాయము, యోబు గ్రంథంలోని 5వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూద్దాం. 5:8 అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటను గమనించండి ప్రియులారా, ఆయన పరిశోధింపజాలని మహాకార్యమును, ఇంకా లెక్కలేనన్ని అద్భుత క్రియలను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఎంత గొప్ప మాట! ఎప్పుడు చేస్తాడు అనుకున్నాం? ఈ రోజున ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కనిపెడదామని పరిశోధన చేస్తున్నాయి, ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాయి, జంతువుల మీద చేసేసాయి, మనుషుల మీద చేసేసాయి.
కన్ఫ్యూజన్ తొలగలేదు. భయంకరమైన వాతావరణం నెలకొంటా ఉంది ప్రియులారా. ఈ దినాన్న మన జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యం జరగాలి. ఈ రోజున ప్రపంచం అంతా ఒక అద్భుతం కోసం చూస్తోంది. ప్రపంచ నలుమూలలా అనేక మంది అధిపతులు, పెద్దవారు, సంపన్నులు, చిన్నవారు, ఎవరైనా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఒక అద్భుతం జరగాలని చూస్తున్నారు కదా. ఏ దేవా, ఏదో ఒక అద్భుతం చేయి. ఆ శాస్త్రవేత్తకి జ్ఞానమీనైనా, ఆ శాస్త్రవేత్తకి జ్ఞానము తెలివితేటలు ఇచ్చి ఆ వ్యాక్సిన్ కనిపెట్టేలాగా చేయనైనా, ఒక అద్భుతం చేయనైనా, ఈ కరోనా వైరస్ ని తొలగించినైనా అని ఒక అద్భుతం కోసం ఈ రోజు ప్రపంచం చూస్తోంది. ఒక అద్భుతం జరగాలని ప్రపంచం చూస్తోంది. కానీ అద్భుతం ఎవరు చేస్తారు? ఈరోజు అద్భుతం ఎవరు చేస్తారు? హూ కెన్ డూ ద మిరాకిల్స్? ఎవరు అద్భుతం చేయగలరు? ఎవరు అద్భుతం చేస్తారు? అందరూ చేయలేరు, ఎవరు చేయలేరు. ఈ రోజున మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కడే లెక్క లేనన్ని పరిశోధింపజాలని అద్భుతమైన కార్యములు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, ఈ సమాజంలో, ఈ ప్రపంచానికి ఆయన ఒక్కడు మాత్రమే అద్భుతమైన కార్యములు చేయగల శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో తెలుసమ్మా అయ్యా, ఎప్పుడో తెలుసా? నీ వ్యాజ్యమును ఆయనకు అప్పగించినప్పుడు, నీ సమస్యను ఆయనకు అప్పగించినప్పుడు, నీ భక్తి జీవితంలో ఆగిపోకుండా నీ భక్తిని కొనసాగించు, అనేకుల కొరకు నీవు ప్రార్థించు ఉన్నప్పుడు లెక్కలేనన్ని అద్భుతమైన కార్యములు నీ జీవితంలో ఆయన చేయగలరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా చూసి మనం ముగింపులోకి వెళ్దాం, ప్రార్థనలోకి వెళ్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాల్లో చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చూద్దామా ఒకసారి? అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా, చూడండి, ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. చూడండి, ఇక్కడ గమనించండి ఈ మాట. శ్రమ నీకు కలిగింది కదా యోబు. ఇక్కడ ఎలీఫస్ మాట్లాడుతున్నాడు కదా. యోబు, ఇప్పుడు నీకు శ్రమ కలిగింది కదయ్యా, నీవు దుఃఖాక్రాంతుడు అవుతున్నావు, ఏడుస్తున్నావయ్యా, ఒళ్ళంతా పుండ్లు చేయా, ఇంకా పుండ్లు చేస్తున్నారు. స్నేహితులు ఏమండి ఆదరించరు, నిన్ను ఇంకా పొడుస్తా, ఇంకా నీకున్న పుండుని ఇంకా పుండు చేస్తారు వాళ్ళు. గమనించండి, ఇక్కడ స్నేహితుడు అంటాడు, ఏమయ్యో నీకు శ్రమ కలుగుగా నువ్వేం చేస్తున్నావు? దుఃఖపడుతున్నావయ్యా, దుఃఖాక్రాంతులు అవుతున్నావు, అది నీకు తగలగా నువ్వేమవుతున్నావు? నీ జీవితంలో కలవరం. యోబు, నీ జీవితంలో కలవరము, దుఃఖము, శ్రమ. అయితే ఒక గొప్ప మాట చెబుతున్నాడు తర్వాత, యోబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? యోబు, ఈ రోజున శ్రమ ఉంది, నీకు దుఃఖాక్రాంతుడు అవుతున్నావు. ఈ రోజున ఒక భయంకరమైనటువంటి సమస్య, బలహీనత భయంకరంగా నీ మీద వచ్చి ప్రళయము వలె సమస్య వచ్చి పడింది. యోబు, నీవు కలవరపడుతున్నావు, నీ జీవితంలో కలవరపడిపోతున్నావు. కానీ నేను ఒక్క మాట చెప్తాను యోబు, ఏంటో తెలుసా? దేవుని యందు నీకున్న భక్తి నీకేం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రభునందు నీకున్న భక్తి ధైర్యం పుట్టిస్తుంది. నా సోదరి, సోదరుడా, నువ్వెక్కడి నుండి వింటున్నా సరే, ఈ రాత్రి వేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉండి వింటున్నా సరే, యోబు వంటి మహాశ్రమ నీ జీవితానికి వచ్చి నిన్ను కృంగదీయించు భయంకరమైన శ్రమలను పడవేసి సమస్యలో ఉండి నీవు దేవుని బతిమాలుకుంటున్న పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు భక్తిని విడిచిపెట్టకు అని ప్రభు సెలవిస్తున్నాడు.
నీకున్న భక్తిని వదిలిపెట్టద్దు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, కన్నీరైనా, కలవరమైనా, నీ జీవితంలో ఏది జరిగినప్పటికీ కూడా నీ భక్తి, దేవుని యందు నీకున్న భక్తి, దేవుని యందు నీకున్న యథార్థత నీవు విడిచిపెట్టొద్దు. నీకున్న భక్తి నీకు ధైర్యం తీసుకొస్తుంది. హల్లెలూయా. నీకున్న భక్తి నీకు గొప్ప నిరీక్షణ తెచ్చిపెడుతుంది. ప్రస్తుత కాలంలో భక్తిని విడిచిపెడితే ధైర్యం కూడా కలిగి ఉంటాం. భక్తి కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, నిరీక్షణ కూడా కలిగి ఉంటాం. గమనించా, ఈరోజు నీ భక్తి ఏమైంది? అమ్మా, అయ్యా, భక్తిలో కొనసాగుతున్నారా? ఆగిపోయారా? ఎక్కడ ఆగిపోయారు? ఎందుకు ఆగిపోయారు? భక్తిలో కొనసాగకుండా లేనిపోని వంటకాల్లో పడ్డారా? బిజీగా ఉన్నారా? ఆయా పనులు పెట్టుకుంటున్నారా? భక్తిని మర్చిపోకండి. అందుకని మనం మొదట చదివిన భాగానికి వెళ్ళి ముగిద్దాం. యోబు గ్రంథం 15:4 మనం చదువుకున్నాం కదా. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. భయభక్తులు వ్యర్థం. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని యందు భక్తిని నువ్వు వ్యర్థపరుస్తున్నావేమో, దేవుని గురించిన ధ్యానమును నువ్వు హీనపరుస్తున్నావేమో. టేక్ కేర్. నీ భక్తి గురించి శ్రద్ధ వహించు, జాగ్రత్త తీసుకో. ఆ భక్తి నిన్ను రక్షిస్తుంది. నీ భక్తి లెక్కలేనని అద్భుత కార్యాలు చేస్తుంది. నీ భక్తి నీలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి అనేక మందికి నిన్ను మాదిరిగా ఉంచుతుంది. నీ భక్తి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ప్రభు మాటలు దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామా? తలవంచని కళ్ళు మూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి మార్కులు వేసుకోండి. మీ భక్తి ఎంతవరకు ఉంది? కొంచెం వరకు వచ్చి ఆగిపోయిందా? ఆరాధన మందిరానికి వెళ్ళలేదు కాబట్టి కొంచెం నిర్లక్ష్యం కొంచెం కలిగిందా? అయ్యో నో. సాతానుగాడికి ఏమాత్రం మనం చోటు ఇవ్వకూడదు. సాతానికి ఎక్కడా మనము చోటు ఇవ్వకూడదు. దేవుని యందు భక్తి కలిగి ముందుకు సాగిపోదాం. ఇదే భక్తిని ఇంకొంచెం రెట్టింపు చేసి ఆ భక్తిని కొనసాగిద్దాం. ప్రభు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దామా? అమ్మ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. ప్రైజ్ యు ఫాదర్. హల్లెలూయా. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి. స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, దయ కలిగిన నాయనా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం. ఎక్కడ చూసినా నెమ్మది లేదు ప్రభువా. చాలా భయంకరమైన పరిస్థితులు తండ్రి. నాయనా మీకు వందనాలు ప్రభు. కొన్ని నెలలు బట్టి నాయనా తండ్రి మందిరములో మరి ప్రార్థన కొడుకులు లేక అయా మీకు స్తోత్రములు. భయంకరమైన పరిస్థితులు బట్టి నాయన తండ్రి నాయన ఈ విధంగా ప్రభువా కూడి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు నాయన. ఇలా ఈ ఉపక్రమం ద్వారా ఎంతమంది అయితే నాయన బిడ్డలు ఏకీభవించి సమయం అందు ప్రభువా అయా యొక్క కొడుకులో పాల్గొన్నారు. నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రపంచ రాష్ట్రాల్లో ప్రభావం అనిపిస్తున్నాం ఆ భయంకరమైన కరోనా వ్యాధిని తొలగించమని వచ్చున్నాం దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావం. తొలగించే నాదుడు ఎవరు లేరయ్యా తండ్రి. నీకు వందనాలు తండ్రి. మీరు ఒక్కరు మాత్రమే ప్రభావ యొక్క వ్యాధిని తొలగించగల సమర్థుడు, శక్తివంతుడు దేవా. నీకు వందనాలు నాయన. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటే, మిమ్మల్ని వేడుకుంటే నా ప్రభువ మీరు సహాయం చేయగల దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతం చేయండి నాయన, అద్భుతం చేయండి తండ్రి. దేవా మీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభువ మీద ఆశలు బలపరుచుకొని నిశలు సాటి బలపరుచుకొని నా ప్రభువ తండ్రి మీకు వందనాలు నాయన. అద్భుతమైన వాక్యాన్ని మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం అయా. మరి యోగ భక్తులు నాయన మాకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఆయన. నీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. మరి యోగకు భయంకరమైన శ్రమలు, శోధనలు
అయ్యా తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభు మిమ్మల్ని బ్రతుకులాడుతున్నారు నాయన. అతను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని జరగకుండా నాయన తన భక్తిని తను కాపాడుకున్నారు నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ భక్తికి ధైర్యం పుట్టించుదని ప్రభు. మరి వెనకాతల నాయన స్నేహితులు నాయన అనేక రీతిగా ప్రభు త్యాగం చేసినప్పుడు కూడా నా తండ్రి నాయన అయా మీకు స్తోత్రములు తండ్రి. మరి ఎంతగానో నా ప్రభా నీ భక్తులు నీ సన్నిధానంలో ప్రభా భయభక్తులు కలిగి నా తండ్రి వెనుదిరగకుండా నాయన ఎటువైపు చూడకుండా నా ప్రభు ఆ కష్ట సమయంలో కూడా నా ప్రభు తన భక్తిని కాపాడుతున్నారు కనుక ఆ భయంకరమైన నా తండ్రి ఆపద నుంచి తప్పించారు అయినా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. నువ్వు లెక్కలైన అద్భుత కార్యములు చేయగల సమర్థుడు. లెక్కలైన అద్భుత కార్యాలు చేయగల దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. నీకు సాధ్యమంటే ఏది లేదు నాయన. నీకు సమస్తము సాధ్యము ప్రభు. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహా కార్యాలు సూచక్రియలు మీరు చేయగల సమర్థుడు తండ్రి. నీకు వందనాలు చేస్తున్నాం ప్రభు. ఇంకా కార్యాలు జరగలేదంటే అది మా లోపమే నాయన. నా తండ్రి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభు. మేము సరి చేసుకొని మా భక్తులు మేము కాపాడుకొని కడవరకు నా ప్రభు కష్టక సమయం అంతా కూడా నా ప్రభు మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని వెనుదిరగకుండా నా ప్రభు అయ్యా తండ్రి నాయన మీ స్తోత్రములు తండ్రి సిలువను చూస్తూ నా ప్రభు ముందుకే మేము సాగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నీకు వందనాలు తండ్రి. ఆయన మా సంఘాన్ని మా సంఘ బిడ్డలందరినీ కూడా సమయంలో జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది బలహీనంగా ఉన్నారు, వారిని మీరు ముట్టండి నాయన. స్వస్థపరచండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. బలహీనందరినీ ముట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన. నీకు వందనాలు. సోదరులు శ్రమలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు నాయన. సహాయం చేయండి ప్రభా. రేపు జరగబోయే ఆరాధనని నాయన దేవునికరంగా జరిగించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా. సహాయం చేయండి. సమయంలో ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు. ఈ దాసులు కూడా బలహీనంగా ఉన్నారు, మీరు ముట్టండి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి అయా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మా యొక్క సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున కుటుంబాలు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభు. కనికరించండి. రేపు జరగబోయే సండే స్కూల్ సంఘాలను అన్ని కూడా దేవునికరంగా క్రమంగా జరిగించి మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. సమయంలో ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మంచిది. అందరూ తనలో వచ్చినట్లయితే అద్భుతమైన వర్తమానం ఎంతవరకు మనం విన్న చక్కని మాటలతో ప్రభు తన ప్రజలను తన భక్తులను ప్రభు బలపరుస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నువ్వు మాట్లాడే దేవుడు. నువ్వు కనికరించి కాపాడి గద్దించి బుద్ధి చెప్పే దేవుడు ప్రభు. ఈ చివరి దినాలు కడవరి గడియల్లో మేము ఉన్నాం. ఏదేమైనప్పటికీ మేము నీ యందు ఎలా ఉన్నామో యెహోవా యందు నమ్మకస్తులుగా ఉన్నామా ప్రభు? మాటి మాటికి చీలిపోయిన కమ్మరేకు వలె ఉన్నామా ప్రభు? మీరు వస్తున్నారు, మమ్మల్ని సిద్ధపాటు కలిగి ఉండమంటున్నారు. జ్ఞాపకం చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకో. ప్రతి మాట విలువైనది. నీ మాటలో బలము, శక్తి, ఆయుష్, ఆదరణ సమస్తము ఇవ్వడి ఉన్నది. నీ మాట చనిపోయి 4 రోజులు కూలిపోయిన లాజర్ని లేపింది నీ మాటే. ఆకలి దప్పులతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రయాణం చేస్తుండగా ప్రభా బండలో నుండి నీరు తెప్పించింది మీ వాక్యమే ప్రభు. మీ వాక్యము సామాన్యమైనటువంటిది కాదు. మీ వాక్యము ఐగుప్తు రాజును మరి కలవరపరిచింది స్వామి. మీ వాక్యము నీ దాసుడైన ప్రవక్త అయినటువంటి మోషేని, అహరోను, మిరియామును బలపరిచి నడిపించి మీ వాక్యంలో ఉన్న శక్తి మరి ఎహమందు పరమందు లేదు ప్రభు. మీ వాక్యం మాతో
వాక్యం ప్రభువా మరి మాకు ఆదరణగా నీవు రాసిపెట్టిన ప్రతి లేఖనాన్ని మేము అర్థం చేసుకుని ఆలోచించి చదివినట్లయితే మేము ఎలా ఉన్నామో మాకు అర్థమవుతుంది. స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మీ దాసుని ఇంకా బలపరచు, ధైర్యపరచు. ఎందుకంటే ధైర్యం అనేటువంటిది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నావు. అవును, భక్తి కలిగి నీ సన్నిధిలో మేము జీవిస్తే మరి మా భక్తే, ఆ వాక్యం మా భక్తే మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మరి భయం నుండి విడిపిస్తారు. మీ కృపతో నింపి నడిపిస్తారు. మీ దాసుని ఇంకనో రెట్టింపు ఆత్మతో నింపి నడిపించి మీరు వాడుకోమని వేడుకొస్తున్నారు. స్తోత్రములు ప్రభు. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని తాకి కలవలం చేస్తుంది ప్రభు, కలకలం చేస్తుంది. మనుషుడు గలిబిలైపోతున్నాడు. దుష్టుడు వాడి కార్యాలను కాల్చండి ప్రభా. మా ప్రియులు ఎంతో మంది ప్రభా మరి ఈ కలవరం పరిచిన దెయ్యపు కోరల్లో ఉండకుండా ప్రభువాని గాయపరచుకున్న హస్తాల్లో భద్రపడతారు. యేసుక్రీస్తు నామంలో సమస్త దురాత్మ శక్తులను, సమస్త విధములైన రూపంలో వెంబడించిన ఆ దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామములో కాల్చివేస్తారు. ప్రభు ఆదరించండి, సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. ఎంతవరకు ఇక్కడ పాటలు పాడి ఆరాధించి నిన్ను కనపరిచిన ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఉండబట్టే ప్రభా ఇలాగ జరుగుతుంది. నీవు నీ బిడ్డను ప్రేరేపించావు ఈ కార్యాలు చేయమని. నీవు దర్శిస్తున్నావు కనుక ఈ కార్యాలు చేయటకు వెనుకాడకుండా నీ సహవాసంలో సాగుతూ సహవాసాన్ని బలపరుస్తూ రాకడికి సిద్ధపడాలని ఆశ కలిగిన ఈ దాసుని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు నీ వాక్యము ప్రభు సృష్టిని చేసింది. ఎంత బలమో నీ వాక్యం నాతో ఉంటే ఎంత శక్తో తండ్రి మీకు స్తోత్రం. మీ వాక్యం మాతో ఉన్నప్పుడు బలం, శక్తి, ఆరోగ్యం మా ప్రయాణాల్లో బలపరుస్తుంది మీ వాక్యం. మా జీవితంలో నిజ జీవితంలో ఏ కార్యాలు చేయాలో అవి చేపిస్తుంది నీ వాక్యం. నీ వాక్యం ఎంత గొప్పది కదా ప్రభు, ఎంత గొప్పది నాయనా. నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. విన్న ప్రతి మాటను నెమరు వేసుకోవడానికి మీ కృప కాపుదల దయచేయండి. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి ప్రభు. కొంతమంది ప్రార్థన కావాలని కోరారు స్వామి. నాయన మా ప్రియులు ఒక్కొక్కరు, సురేష్ కుమార్ గారు తన భార్య మరి వారు నిజ జీవితంలో నిన్ను వెంబడిస్తూ అద్భుతమైనటువంటి నీ కార్యాలు చూడాలని ఆశతో ఉన్నారు. నీ బిడ్డను నువ్వు వాడుకుంటూ నడిపిస్తున్నావు ప్రభు. వారికి నాయన ఆ యొక్క ప్లాటు ఇచ్చావు, అది గలిబిలిగా ఉన్నది. యేసుక్రీస్తు నామములో గలిబిలిని కాల్చివేస్తుంది ప్రభువా. వారి కష్టాన్ని వారికి పోకుండా మీరు కాపాడారు ప్రభు. హైదరాబాద్లో జగ్గయ్య గారు మరి నోటి మాట రాలేదు, అయినా ఈ క్షణమందే మీ వాక్యము మరి బిడ్డలో ఉంచి పరిచయం చేస్తున్న తన భార్య వదిలి గారి అబ్బాయి వారితో ఉండి ఆ ప్రభువా నోరును క్రీస్తు యేసులో తెరవమని ప్రభు ఆదరించు. అన్నపూర్ణమ్మ గారు ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి వారికి ప్రేమించిన పిల్లలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వారందరి వరకు కూడా ప్రార్థన చేస్తున్నారు.
నాయన వారిని మీ చేతుల్లో పెడుతున్నాను, దీవించండి. మా ఇప్పుడు నీ దాసులు చెప్పారు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వారందరినీ వాతావరణం మార్పుల వలన ఏ విధమైన తొందర లేకుండా మీ కృపతో నింపండి నాయన. మా ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని అలాగే ప్రభా 29 రాష్ట్రాలను మీ దయ రాష్ట్రాలకు అప్పగిస్తున్నాం. మా రాష్ట్రపతిని జ్ఞాపకం చేసుకునేది, మా ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకునేది ప్రభు. ఆయా శాఖల మంత్రులందరినీ జ్ఞాపకం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రార్థిస్తున్నాం, ఆయా శాఖల మంత్రుల వరకు ప్రార్థిస్తున్నారు. ప్రభువు మీ కార్యాలు మీరు జరిగించి సహాయం చేయండి. నువ్వు ఈసారి వస్తున్నావు, మరి అద్భుతమైనటువంటి నీ ఖడ్గము నీ దగ్గర ఉన్నది. ఆ ఖడ్గాన్ని పట్టుకుని వస్తావు. మొదటిసారి వచ్చావు పాపుల రక్షకుడుగా వచ్చావు, ఇప్పుడు పాపులను శిక్షించుటకు వస్తానని చెప్తావు. శిష్ట రక్షణ పాపి మరి నరకాగ్ని ఉండడంలో ఉంటుందని చెప్పు. త్వరగా ప్రతి వ్యక్తి మనసు మార్చుకొని యేసు ఎవరో దేవుడు ఎవరో తెలుసుకొని నిన్ను వెంబడించడానికి నీ కృప దయచేయండి. ప్రభు ఆదరించి మీరు మహిమ పొందండి నాయన. మీ కార్యాలు జరిగించండి, కాపాడు చుట్టూ విధంగా కావాలంటండి. మా గ్రామ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని రక్షణ దీవెన ఆశీర్వాదం దయచేయండి. యేసు నామమున ఈ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడుకున్న మాకందరకు లైవ్లో ఉండి వీక్షిస్తున్న మా సంఘ బిడ్డలు అందరికీ లోకంలో ఉన్న సకల పరిస్థితులకు ఆయన కృప కనికరములు సదాకాలము తోడేయుడి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం అపవాది క్రియల ద్వారా కలగాలి. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు సాయంత్రం 6:30 గంటలకు లైవ్ ఆరాధన ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో రేపు సాయంత్రం ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.